మేడం హాయ్. హలో అండి. మేడం ఎలా జరిగింది ఈవినింగ్ మీకు? ఈరోజు చాలా స్పెక్టాక్యులర్గా జరిగింది. మీకు కనిపిస్తూనే ఉంది ఎంత శోభాయమానంగా ఉందో ఈ సాయంత్రం. మా ఎంసీ మరియు నారీ మైత్రి కలిసి ఈరోజు ఈ బ్యూటీ పీజియన్ని ఇంత అద్భుతంగా నిర్వహించారు. 2024లో ది బెస్ట్ మెమరీ అంటే మీరు ఏం చెప్తారు మేడం? మేము ఎలక్షన్లో గెలవడం కూడా బెస్ట్ మెమరీ. ఓకే. బెస్ట్ మెమరీస్లో ఇది కూడా చివరి బెస్ట్ మెమరీ. అందరూ ముందుకొచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ జాబ్ చేయడం ఇది అన్ని రంగాలలో ముందు ఉండడము, అది కాన్ఫిడెన్స్తో ముందుకు రావడం కూడా ఉమెన్ ఎంపవర్మెంటే కదా. అందుకోసం ఇది 2024లో మీకు బాగా నచ్చిన మూవీ ఏం చెప్తారు? అమరన్. అమరన్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ. కనీసం ఆ మూవీస్ చూసేటప్పుడైనా వాళ్ళకి సాల్యూట్స్ చెప్తాం కదా. రియల్ హీరోస్ కదా. సో ప్రతి ఒక్కళ్ళకి మనసు తడిబారిపోతుంది. చీక్స్ ఆర్ రోలింగ్ విత్ టీయర్స్. మనసుని తడి చేసే చిత్రాలు. కనీసం మనం సరిహద్దుల్లో మన వాళ్ళు పడుతున్న కష్టాన్ని మన ముందుకి ఎంతమందికి తెలుసు, వాళ్ళ అనుభవించే కష్టాలు, ఫ్యామిలీకి దూరంగా వాళ్ళు ఎంత అనుభవిస్తారు. వాళ్ళందరూ అన్నీ త్యాగం చేసి అక్కడ నిలబడి ఉంటే ఈరోజు మనం ఈ సెలబ్రేషన్స్ అన్ని చేసుకోగలుగుతున్నాము. అండ్ 2025లో మీ ప్లాన్స్ ఏంటి? మీరు ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఇంకా అంత ప్లాన్ ఏం చేసుకోలేదండి. నేను కవయిత్రిని కాబట్టి నా పుస్తకం వేసుకోవాలి. పబ్లిషింగ్ లేట్ అయిపోయింది ఇప్పటికే. నా పుస్తకం నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు. ఎస్ అండి. ఇప్పుడు యూత్కి మీరు ఇచ్చే సజెషన్ అంటే ఏం చెప్తారు? సొసైటీ కావచ్చు, యూత్ కావచ్చు, ఒక సజెషన్ అంటే మీరు ఏమి ఇస్తారు? సజెషన్ అంటే అన్ని రంగాలలో ముందుండాలి యువత. రోజు అంటే ఒకప్పుడు యువతని చూస్తే ఇప్పుడు యువత అంటే ఎంతో టైంని పబ్లలో హైదరాబాద్ అర్ధరాత్రి రోడ్ల మీద వేస్ట్ చేసుకుంటుంది అనుకుంటున్నాము. అట్లనే ఇన్ ద సేమ్ టైం ఎన్నో రంగాలలో ముందుకెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు. అమెరికాలో టాప్ కంపెనీస్కి సీఈఓలు కూడా ఉన్నారు కాబట్టి అన్ని ఆదర్శప్రాయంగా ముందుకెళ్ళాలి. ఇన్ ద సేమ్ టైం ఎంజాయ్మెంట్ ఒకటే కాదు, సొసైటీని కూడా పట్టించుకోవాలి. సొసైటీలో ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ ద ఇయర్ మీదే. థ్యాంక్ యూ.